ఏలూరు కలెక్టరేట్ వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రయోజనం కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవేలో సారవంతమైన భూములను కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. నిర్మించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇకనైనా తక్షణం ప్రభుత్వం ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల రైతాంగం అట్లాగే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ రైతుల యొక్క సమస్యలు కానీ, భూములు కోల్పోతున్న రైతుల యొక్క సమస్యలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ పరిష్కారం చేసే పరిస్థితి కనబడట్లేదు. ప్రధానంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతాంగానికి చాలా తక్కువ పరిహారం ఇచ్చి చాలా అన్యాయం చేసిన పరిస్థితి ఉన్నది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. అంతేకాకుండా ఇవాళ మార్కెట్ విలువకి అతి తక్కువ పరిహారం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే రైతుల్ని భయపెట్టి బలవంతంగా గ్రీన్ఫీల్డ్ హైవే కోసం భూముల్ని లాక్కున్నారు తప్ప ఎక్కడ కూడా ఇష్టపూర్వకంగా రైతులు భూములు ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే 2013 భూసేకరణ చట్టాన్ని వైలేట్ చేస్తూ తొంగలో తొక్కుతూనే ఇవాళ భూసేకరణ జరిగింది తప్ప ఇంకోటి కాదని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే ఆర్బిట్రేషన్ ద్వారా పరిహారం పెంచేస్తూ ఉన్నారు. మరి ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ ఇవ్వడం లేదు, పరిహారం పెంచడం లేదు. ఇది చాలా దారుణం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భూములు కోల్పోతున్న రైతాంగానికి తగిన న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.